అందరికీ నమస్కారం. ఈ కథ పేరు కోతి కుతూహలం. ఒక దట్టమైన అడవిలో సోము, రాము అనే ఇద్దరు వడ్రంగులు అంటే కార్పెంటర్స్ ఉండేవారు. వారు ప్రతిరోజు అడవికి వచ్చి చెట్లు నరికి ఆ చెట్ల కలపతో అందమైన వస్తువులు తయారు చేసేవారు. మధ్యాహ్నం సమయం కావస్తోంది అంటూ సోము ఒక పెద్ద దుంగను సగానికి కోసి ఆపాడు. ఆ కోట మళ్ళీ మూసుకుని పోకోకుండా ఉండటానికి రెండు చీలికల మధ్య ఒక చిన్న ముక్కను గట్టిగా బిగించి ఉంచాడు, అది క్లోజ్ కాకుండా ఉండే విధంగా. ఎండ ముదురుతుండడంతో సోము, రాము తమ పనిముట్లను అక్కడే వదిలేశారు. దగ్గరలో ఉన్న ఏటి గట్టున చల్లని నీడలో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని వారు బయలుదేరారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి చిట్టి అనే ఒక కోతి వచ్చి తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం ప్రారంభించింది. చిట్టి చాలా చురుకైనది, కానీ దానికి ప్రతి విషయంలోనూ లేనిపోని కుతూహలం ఎక్కువ. కోతులన్నీ వడ్రంగులు అంటే కార్పెంటర్స్ వదిలేసిన వస్తువులతో ఆడుకోవడం మొదలు పెట్టాయి. తిరుగుతూ చిట్టికి సోము సగం కోసి ఉంచిన ఆ పెద్ద దుంగ కనిపించింది. ఆ దుంగ మధ్యలో ఉన్న ఆ చెక్క ముక్క దానిని విపరీతంగా ఆకర్షించింది. అరే, ఇదేమిటి, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అని చిట్టి ఆలోచించింది. చిట్టి ఆ దుంగ పైకి ఎక్కి కూర్చుంది. దాని తోక సరిగ్గా దుంగ మధ్యలో ఆ సందులోకి జారింది. చిట్టికి ఆ విషయం తెలియదు. అది ఆ చెక్క చీలికను తన చేతులతో తాకుతూ దాన్ని బయటకు తీయాలని నిర్ణయించుకుంది. చిట్టి తన శక్తినంతా ఉపయోగించి ఆ చీలికను పైకి లాగడం మొదలు పెట్టింది. అది ఎంతకీ రాకపోవడంతో చిట్టికి కోపం వచ్చింది. పళ్ళను బిగించి ఒళ్ళు వంచి మరికాస్త బలంగా లాగింది. ఒక్కసారిగా టక్కుమని శబ్దం చేస్తూ ఆ చీలిక చెక్క చీలిక బయటకు వచ్చేసింది. అంతే, అది రాగానే దుంగ రెండు వైపులా ఒక్కసారిగా మూసుకుపోయాయి. లోపల ఉన్న చిట్టి తోక ఆ సందులో గట్టిగా ఇరుక్కుపోయింది. కోతి అరుపులు విని సోము పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిస్థితిని చూసి అతనికి అంతా అర్థమైంది. వెంటనే ఒక ఇనుప గడ్డపారతో దుంగను కాస్త ఎత్తి చిట్టిని విడిపించాడు. తోక నొప్పితో చిట్టి అక్కడి నుండి పారిపోయింది. ఈ కథను బట్టి తెలియని విషయాల్లో తలదూర్చడం ఎంత ప్రమాదకరం అనే విషయం మనందరికి కూడా అర్థమవుతుంది. మరి ఇటువంటి మరిన్ని కథల కోసం అన్విక యానిమేషన్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.